నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. మీ అందరికీ కూడా ఒక స్టోరీ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రీసెంట్గా నేను ఫేస్బుక్లోనే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలోని ఒక యాంకర్ ఒక పర్సన్ ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏమనంటే, ఈ ఫోటో చూపించి హీరో ఎవరో మీకు తెలుసా అంటే, నాకు తెలియదండి అని చెప్పాడు ఆ పర్సన్. ఆ యాంకర్ షాకు. ఇప్పుడు ఈ విషయం మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన రీసెంట్గానండి మన గోదావరి జిల్లాలోని ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా దిక్కుని కలిసాం. దీనివల్ల అంటే అండి, మన కడిప్లంక సత్యబాబు గారు పెళ్లి రోజు సందర్భంగా మేము అందరం కలిసి ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కేకేయండి. ఆయన కేకేస్తే మేము అందరం కూడా అక్కడ కలిసాం. కలిసిన తర్వాత అక్కడ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ చూశాను నేను. చూసిన తర్వాత మా ఆవిడ ఏం చెప్తుందంటే, అంటే వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అంటే అని చెప్తుంది. నేను షాకు. ఎందువల్ల అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నిజంగా చెప్తున్నాను, నాకు ఎవరో తెలియదు. అందులో గట్టిగా అయితే ఒక 6-7 మాత్రమే నాకు తెలుసు. కనవలు అయితే నాకు తెలియదు అనమాట అండి. మా ఆవిడ ఏముంటుందంటే, వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అండి ఉంది. నాతో పాటు గణేష్ గారని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, అంటే వాళ్ళందరూ కూడా వీడియోలు చేస్తారంటే వాళ్ళు అదండి ఇదండి అని చెప్పి నాకు పరిచయం చేస్తున్నాడు ఆయన. నిజంగా వాళ్ళెవరు కూడా నాకు తెలియదు. అలాగే ఇంకొక ఆయనకి నన్ను పరిచయం చేస్తున్నాడు ఆ గణేష్ గారు. చేస్తుంటే నా మనసుని ఏమన్నాడంటే, నాకు తెలియదండి అన్నాడు. అంటే ఈయన బోన్ సింగ్ గారు అని చెప్తే నాకు తెలియదండి అంటున్నాడు. అందుకని అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏమనుకుంటారంటే, వీడియోలు చేసేసేసి అలా కాదని చెప్పి నేను చాలామందికి తెలుసు, నేను చాలా పెద్ద పాపులర్ అనుకుంటారు. అవన్నీ కూడా ఉత్తుత్తే అనమాట. మీరు అర్థం చేసుకోండి. నేను బోలని వీడియోలు చేస్తుంటాను, నేను పేరు కూడా చెప్తుంటాను. నేను ఎవరికి పెద్దగా తెలియదు, ఏదో కొద్దిగా తెలిసి ఉండొచ్చు. అలాగే అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నేను చూశాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. గట్టిగా చెప్తాను కదా, ఒక 6-7 తెలుసు అనమాట. ఆ గణేష్ గారు కొంతమంది తెలిసి, మా ఆవిడ కూడా ఉంది, అండ్ అందరూ నాకు తెలియదండి, ఒక 20-30 మంది దాకా నాకు తెలిసిండి అన్నదే. అలాగే గణేష్ గారు కూడా ఏమన్నాడంటే, నాకు కూడా పెద్దగా తెలియదండి, నాకు తెలిసింది కొంతమంది వరకు తెలిసింది, కనవలు నాకు తెలియదండి. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోరు, ఇన్ఫ్లుయెన్సర్ మనం పెద్ద తోపు తురుము అనుకుంటాం కదా, మనం చాలామందికి తెలియదు అనమాట. నేను తెలియదు, మీరు కూడా తెలుసో తెలీదో మీరు ఆలోచించుకోవాలంటే మనం చాలా ఇదిగా ఫీల్ అయిపోతాం కదా. అంత సినిమా లేదు మనకి, పెద్ద పెద్ద హీరోలే జనానికి తెలియదు, ఇంక మనం ఏం తెలుస్తాం. అది మీకు అర్థమైంది అనుకుంటాను. నేను ఎవరినో కించపరచాలని లేదా తక్కువ చేయాలని కాదు, ఏదో జరిగిన సబ్జెక్ట్ చెప్తున్నాను అది.